విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పట్లో చూస్తే రియల్ ఫ్రెండ్షిప్ అనేది లేదండి. జస్ట్ లేదండి, దే ఆర్ ఉంది. రియల్ ఫ్రెండ్షిప్ అనేది తక్కువ మందికి దొరుకుతుంటారు. తక్కువ ఎప్పుడైతే మంది ఫ్రెండ్ దొరుకుతారు. ఎదుగుతుంటే వాళ్ళను పక్కనే ఉండి కూడా తొక్కేయాలని చూస్తుంటారు. అవును. అలాంటి ఫ్రెండ్స్ ని ఎలా గుర్తించాలి? అలాంటి ఫ్రెండ్స్ ఉండాలనా లేకుంటే మనం దూరం చేసుకుంటే బెటర్? అసలు అంటే ఫ్రెండ్స్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. మీకు ఈ యొక్క ఫ్రెండ్ నుంచి నెగిటివ్ వైబ్ వస్తున్నా, లేకుంటే మీకు ఏమన్నా మీ గురించి చెప్పినప్పుడు, లేకపోతే మీ డ్రీమ్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ కాకుండా సపోర్టివ్ మాటలు రాకుండా ఉంటే ప్లీజ్ కట్ ద ఫ్రెండ్షిప్. అది మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం అందరికీ నచ్చము అలా అని చెప్పి అందరికీ నచ్చిన వాళ్ళకి అందరూ కూడా మనం వాళ్ళు నచ్చినట్టే చేయాలని కూడా ఏం లేదు. ఫ్రెండ్షిప్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. మీరు అన్నట్టు జెన్యూన్ ఫ్రెండ్షిప్స్ లేవు, బట్ స్టిల్ మనము అంటే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే అండి, ఒక దాని మీద ఉన్నప్పుడు అంటే ఒక గోల్ మీద ఉన్నప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు మన ఫ్రెండ్సే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు, మన ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చాలా వరకు మనకు అంటే నెగిటివ్గానే వస్తుంది. ఎందుకంటే భయపడతారు అనమాట ఫ్యామిలీ వాళ్ళు. బట్ తర్వాత అంటే మనం సక్సెస్ అయిన తర్వాత నువ్వు ఎక్కడ ఏమవుతావు అన్న దీంతో చెప్పేవాళ్ళం కానీ, బట్ దే ఆర్ లైక్ దే వాంటెడ్ టు బీ పాజిటివ్ టు యూ అట్ ది ఎండ్. బట్ ఫ్రెండ్స్ అలా కాదు. సమ్ పీపుల్ ఆర్ నెగిటివ్ ఇన్ లైఫ్. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు నెగిటివ్ ఉంటారు, వేరే వాళ్ళ లైఫ్లో కూడా నెగిటివ్ ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ నీకు అవసరం లేదు. ఇఫ్ యూ నో దట్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ హెల్పింగ్ యూ ఇన్ యువర్ అచీవింగ్ డ్రీమ్ ఆర్ ఎల్స్ ఇన్ వాట్ ఎవర్ థింగ్, ఫైనాన్సెస్ పక్కన పెట్టేస్తే ఇలాంటి విషయాల్లో మాత్రం మనకు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు బి వెరీ సెలెక్టివ్. మీరు అన్నట్టు మనకు నెగిటివ్ అనిపిస్తే వాళ్ళని కట్ చేయడమే కరెక్ట్. బంధాలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. బంధాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు వేల కోట్ల మంది ఉన్నారు. మనం అదే. ఒకరి మీద ఆధారపడి వాడి నెగిటివిటీని మనం తీసుకొని మన లైఫ్ని చెడగొట్టుకోవడం అనేది చాలా అంటే ఇట్స్ డమ్మెస్ట్ మిస్టేక్. అదే కొంతమంది కొన్ని గోల్స్ పెట్టుకుంటారు, బట్ దే కెనాట్ రీచ్ అప్ టు దేర్. రీచ్ కాలేకపోతుంటారు. అంటే గోల్స్ పెట్టుకొని కూడా వాళ్ళు సతమతం అవుతుంటారు, రీచ్ కాలేదని నిరాశ పడుతుంటారు. ఇలా నిరాశ పడే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మనకు గోల్స్ టైప్స్ ఉన్నాయండి. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని. ఓకే. షార్ట్ టర్మ్ గోల్స్ అని అంటే ఇప్పుడు ఈరోజు పొద్దున్నే లేచి నేను ఒక 100 meters పరిగెత్తాలనుకుని షార్ట్ టర్మ్ గోల్. ఇప్పుడు దాన్ని రీచ్ అవ్వడం అనేది, దాన్ని అచీవ్ అవ్వడం అనేది చాలా ఈజీ. లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, 5 years 10 years గోల్స్ ఉంటాయి. దోస్ ఆర్ లైక్ ఒక బిజినెస్ని డెవలప్ చేయడం కానీ, లేకపోతే ఒక స్కిల్ని అచీవ్ చేయడం కానీ, లేకపోతే ఏమంటారు ఒక ఎడ్యుకేషనల్ పరంగా. ఇప్పుడు ఎంబీబీఎస్ ఈజ్ ఎ లాంగ్ గోల్, 5 years గోల్. మనం ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లోనే మనకు ఎంబీబీఎస్ ఫైనల్ డిగ్రీ వచ్చేసి మనకు జరగదు. సో వీ హ్యావ్ టు వర్క్ త్రూ ద గోల్, వీ హ్యావ్ టు వర్క్ త్రూ ద ప్రాసెస్. సో ఎవరైతే ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేరో వాళ్ళు గోల్ని అచీవ్ కాలేరు. ఆబ్వియస్లీ ప్రాసెస్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం మనం? మనకు నచ్చిన పని అయి ఉండి దాంట్లో వెళ్తుంటే తప్ప మనం ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు బి ఎ డాక్టర్. నన్ను మా నాన్న ఇంజనీరింగ్ చేస్తే నేను ప్రాసెస్ ఎంజాయ్ చేయలేను. ఐ కాంట్ ఎంజాయ్ ద గోల్ ఆల్సో. ఫైనల్ గోల్ రీచ్ అయిన తర్వాత కూడా వీ కాంట్ ఎంజాయ్. సో నేనేమంటానంటే ఇప్పుడు గోల్స్ పెట్టుకోవడము మనకు తగ్గట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే వాడేదో అచీవ్ అయ్యాడని చెప్పి ఆ గోల్ని మనం పెట్టుకోవడం అనేది జరగదు. ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి, పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో గోల్స్ ఎలా ఉంటాయంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ మీరు పెట్టుకున్నప్పుడు అచీవబుల్ గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను 5 kilometers పరిగెత్తాలి ఫస్ట్ డే అనుకోండి పెట్టుకుంటే నిరాశ మిగులుతుంది. వీ హ్యావ్ టు అంటే అచీవ్ ఇట్ త్రూ ద 100 meters 200 meters 500 meters అలా అచీవ్ చేస్తే బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు గోల్స్ పెట్టుకుంటారు, కొన్ని అచీవ్ అవుతారు, కొన్ని అచీవ్ అవ్వరు. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. గోల్స్ని కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఐ మీన్ మనకు తగ్గట్టు పెట్టుకోవాలి. దానికి డిఫరెంట్ అంటే ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఒక పెద్ద వర్క్ని 100 kgsని మీరు 100 kgs ఒకటేసారి ఎత్తుకొని పోవడం వేరు, 5 kgsని ఒకసారి ఎత్తుకోవడం పోవడం వేరు. సో గోల్ని మీరు చిన్నగా దాన్ని డీకన్స్ట్రక్ట్ చేసి అచీవబుల్గా పెట్టుకొని, అచీవబుల్ థింగ్స్గా పెట్టుకొని అలా చేసుకుంటూ వెళ్తే మీరు గోల్స్ని మీరు అచీవ్ అవ్వచ్చు. నిరాశ చెందుతారు అని అంటే ఇఫ్ యూఆర్ అంటే మీరు నిరాశ చెందుతున్నారు ఒక గోల్ పెట్టుకున్నారంటే ఆ గోల్ మీరు అంటే మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మీకు ప్రాసెస్లో ఎంజాయ్మెంట్ లేకపోతే మీరు యూ కాంట్ అచీవ్. ఓకే. ఫెయిల్యూరే వస్తుంది మనకి. ఫెయిల్యూరే వస్తుంది. ఎస్. ఇప్పట్లో చూస్తే కనుక తల్లిదండ్రుల మాట అసలు వినడం లేదు పిల్లలు. పేరెంట్స్ అంటేనే కొంచెం నెగటివ్ ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది. వాళ్ళు మంచి చెప్పినా కూడా ఇప్పటి పిల్లలు మాత్రం నెగటివ్గానే తీసుకుంటున్నారు. ఎందుకు కావచ్చు అసలు? ఇలాంటి స్టూడెంట్స్కి, ఇలాంటి చిల్డ్రన్స్కి మీరేం చెప్తారు? పేరెంట్స్ అంటేనే నెగటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఇఫ్ దే ఆర్ ట్రీటింగ్ గుడ్ గురించి చెప్పినా కూడా వాళ్ళు బ్యాడ్గానే రిసీవ్ చేసుకుంటున్నారు. రిసీవ్లో చాలా మైనస్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకు పేరెంట్స్ ఏంటనంటే అందరు పేరెంట్స్ మంచి పేరెంట్స్ ఉండరు. కొంతమందికి ఎంత చండాలమైన పేరెంట్స్ ఉంటారంటే పొద్దు నుంచి తాగడమే ఉంటుంది వాళ్ళ పని. వాళ్ళ నాన్న ఇంట్లో పనులేం పట్టించుకోడు, నాకు కనిపెట్టుంటారు వీళ్ళని.
అలాంటి వాళ్ళ నుంచి సపోర్ట్ లేనప్పుడు వీళ్ళు ఎంత మంచి చెప్పినా కూడా వాళ్ళకి మంచి ఎక్కదు. ఇక్కడ 85% ఆఫ్ ది పీపుల్, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 85% కాదులేండి, 60% ఆఫ్ పేరెంట్స్ దే ఆర్ నాట్ గుడ్ పేరెంట్స్. దే జస్ట్ టెల్ దట్ దే ఆర్ పేరెంట్స్ అంతే. ఊరినే కనేస్తే పేరెంట్స్ అయిపోతారు అంతే. అంటే పేరెంట్స్ అవుతారు కానీ తల్లి తండ్రి అయితే అవ్వరు కదా. అంటే ఒక అమ్మ నాన్న అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుందనంటే మనల్ని చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచి మన మంచి చెడు చూసి మనకు మంచి ఏంటో చెడేంటో చెప్పుకుంటూ దాంట్లో వివరించుకుంటూ వచ్చేది ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందనంటే ఇప్పుడు నువ్వు చేయంటే చేయాలి, చేయకపోతే నిన్ను పేరెంట్స్ నెగిటివ్గా పోర్ట్రే చేయడము, లేకపోతే నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టడం ఇలా జరుగుతుంది. సో ఒకానొక టైం తర్వాత ఒక మనిషి పెద్దగా అయిన తర్వాత, చిన్న పిల్లోడి నుంచి పెద్దగా అయిన తర్వాత ఆలోచన పరిధి పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందనంటే నా తండ్రి కరెక్టా కాదా అనే ఆలోచన, నా తల్లి కరెక్టా కాదా అన్న ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళే సరిగ్గా లేనప్పుడు నేను ఎందుకు వీళ్ళ మాట వినాలి, నేను కరెక్ట్గా నా జీవితాన్ని నేను జీవిస్తాను అనే దీనితో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదు అని అంటే అది పేరెంట్స్ తప్పు. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటుందండి, ఏంటంటే కిడ్స్ ఆర్ లైక్ వెట్ సిమెంట్. ఒకసారి మీరు ఇంప్రింట్ చేస్తే అవి జీవితాంతం ఉండిపోతాయి. చిన్నప్పటి నుంచి మంచి నేర్పించి మంచిగా ఉండి అడిగిన వాటికి కరెక్ట్గా సమాధానాలు ఇస్తూ, సమాధానాలు దొరకవు, పిల్లలు అడిగిన దానికి కొన్ని దానికి సమాధానాలు దొరకవు. బట్ నిజంగా ఆ ఎఫర్ట్ పెట్టి తల్లిదండ్రులు కిడ్స్తో టైం స్పెండ్ చేసి ఇలా చేస్తే అంటే పిల్లోడు కూడా ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ మాట వినకుండా పోరు. మాట వినట్లేదు అని అంటే అది పేరెంట్స్ తప్పు. ఓకే, అంటే పేరెంట్స్ వల్లనే పేరెంట్స్ వల్లనే. ఎస్, ఇట్స్ టోటలీ. మీకు ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ మీ ఇంపాక్ట్ ఉంటుంది, మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే దే విల్ బికమ్ రెబల్స్. దే వోంట్ లిజన్ టు యూ, దే వోంట్ లిజన్ టు సొసైటీ, దే వోంట్ లిజన్ టు ఎనీవన్. దే గోయింగ్ టు, కొంతమంది ఎలా అవుతారంటే పేరెంట్స్ మాట వినకుండా తన మాట విని తన దారిలోనే వెళ్తూ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది పేరెంట్స్ ఇంట్లో నెగిటివ్గా ఉండి చాలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మీరు ఇప్పుడు ఇద్దరు తీసుకున్నారు అనుకోండి, ఒక మనిషి పేరెంట్స్ సరిగ్గా లేరు, నేను ఇలా ఉండకూడదు, నేను బాగా బతకాలనుకొని ఒకటి సక్సెస్ అవుతే, పేరెంట్స్ సరిగ్గా లేరు, వీళ్ళు ఇట్లే ఉన్నారు, నేను ఎట్లయినా ఉంటాను, నా జీవితం నేను జీవిస్తానని చెప్పి తాగుబోతులయ్యి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ ఆల్ కమ్స్ అండర్ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్.